ఎంఎస్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సార్ అట్ యువర్ కంఫర్ట్. అల్లు శ్రీనివాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే హైదరాబాద్ నగరానికి సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప గుర్తింపు తెచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు డాల్బీ సంస్థకు సంబంధించిన మాథూర్ గారు, యువ మిత్రులు అల్లు అర్జున్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అల్లు రామలింగయ్య గారి వారసత్వాన్ని కొనసాగించే విధంగా వారి జ్ఞాపకాలను ఎప్పుడూ తెలుగు ప్రజలకు, సినిమా అభిమానులకు గుర్తుండే విధంగా అల్లు అరవింద్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడాన్ని మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని అభినందిస్తున్నాను. ప్రాథమికంగా నేను సినిమా అభిమాని. సినిమా పరిణామ క్రమం బ్లాక్ అండ్ వైట్, టెక్నో కలర్స్, ఈస్ట్మన్ కలర్, 70mm, డాల్బీ, విఎఫ్ఎక్స్ ఇట్లా సాంకేతికంగా చాలా వేగంగా మన దేశము సినిమాలో అభివృద్ధిని సాధిస్తున్నది. యాదృచ్ఛికంగా ఈరోజు ఉదయమే నెట్ఫ్లిక్స్ జిసిసి సెంటర్ని కూడా ఈరోజు నేను ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా నేను ఈ అంశాలను ప్రస్తావించిన. ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక అరుంధతి డిజిటల్లీ సౌండ్ అంటే ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా సాంకేతిక నైపుణ్యంతో సినిమా తీసినా దాన్ని ప్రదర్శించడానికి థియేటర్లు లేకపోతే ఆ సాంకేతిక నైపుణ్యం అనేది మనకు నిరుపయోగం అవుతుంది. 3D మూవీస్ అయినప్పుడు షార్క్ ఇట్లాంటి మూవీస్ వస్తే చాలా వింతగా ఆ కాలంలో చూసేవాళ్ళం. ఇంత పెద్ద థియేటర్ ఈ మధ్యకాలంలో నేను చూడలే. ఒకప్పుడు మా యంగర్ డేస్, కాలేజ్ డేస్ వి యూస్ టు గో దేవి, ఆ తర్వాత వచ్చిన మహేశ్వరి, పరమేశ్వరి ఇట్లాంటి థియేటర్లు పెద్ద స్క్రీన్లు చాలామంది ఆడియన్స్తో చూడడానికి అవకాశం ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ చిన్న థియేటర్లు, మల్టీప్లెక్స్ రావడము, 60 మంది, 100 మందితో, 200 మందితో సినిమా చూడడము, ఆ ఫీల్ అనేది మిస్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఈ డాల్బీ థియేటర్ ఐ థింక్ మరి 500 సిట్టింగ్ కెపాసిటీ, 700 సిట్టింగ్ కెపాసిటీ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది ఇంతమందిలో కూర్చొని సినిమా చూస్తే ఆనందమే వేరు. ఎందుకంటే ఆడియన్స్ యొక్క రియాక్షన్ అనేది వీ కెన్ ఫీల్ డైరెక్ట్లీ. ఇట్లాంటి థియేటర్ టెక్నికలీ సౌండ్ ఇంత ఒక మంచి థియేటర్ని ఇక్కడ వీరు చేయడం, దీని వెనకాల చెన్నై నుంచి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి తరలించినప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామనాయుడు గారు, అదేవిధంగా సినిమాలో అడ్వెంచర్స్ చేయాలి అని అంటే ఆ రోజుల్లో పద్మాలయ స్టూడియోస్ నటశేఖర కృష్ణ గారు సినిమా అడ్వెంచర్స్ ఫస్ట్ కలర్ మూవీ తీయాలన్నా, 70mm మూవీ తీయాలన్నా రకరకాల ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆ రోజు కృష్ణ గారు చేసేవాళ్ళు. కృష్ణ గారు ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. మేము అన్ని లెక్కలు పెట్టి వాదించేవాళ్ళం. నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు. అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు, హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం.
సో సినిమా అనేది మధ్యతరగతి వాళ్ళ మీద అత్యంత ప్రభావితం చూపిస్తుంది, మన లైఫ్ని ఇన్స్పైర్ చేస్తుంది. మన లైఫ్లో కొన్ని డెసిషన్ తీసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ, సినిమా కథనాలు, సినిమా ప్రభావితం చేస్తుంది. సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంటే కాదు, సినిమా అనేది ఒక సోషల్ యాంగిల్లో అత్యంత ప్రభావితం చూపించగలిగిన ఇండస్ట్రీ. సినిమాను క్యాజువల్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ లైఫ్స్. ఇట్ ఈస్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ సినిమా యాజ్ ఎ ఇండస్ట్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో దీన్ని ఒక భాగస్వామ్యం చేయాలనేది మా ఆలోచన. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎట్లయితే హైదరాబాద్ నగరాన్ని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతో మాకు పోటీ లేదు. మాకు రోల్ మోడల్ చైనా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ అని ఎట్లయితే చెప్తున్నానో, టోక్యో, సింగపూర్, న్యూయార్క్ నగరాలు మాకు పోటీ అని ఎట్లయితే చెప్తున్నానో, ఎవరైతే మాకు రోల్ మోడల్సో మేము వాళ్ళతోనే కాంపీట్ చేయదలుచుకున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా పక్కన కోలీవుడ్తోనో లేకపోతే శాండల్వుడ్తోనో లేకపోతే బాలీవుడ్తోనో కాదు, వీ హ్యావ్ టు కాంపీట్ విత్ హాలీవుడ్. హాలీవుడ్ మూవీ చూడడం కాదు, హాలీవుడ్ మూవీ కూడా ఇక్కడ తీయాలి, ఇక్కడ ప్రదర్శించాలి. ఇక్కడ టెక్నాలజీ, అందుకే ఈరోజు నెట్ఫ్లిక్స్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఐ టోల్డ్ దెమ్, మీకు ఏం కావాలన్నా మా గవర్నమెంట్ 100% సపోర్ట్ చేస్తుంది. నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేసినప్పుడే ఇండస్ట్రీ అనేది ప్రమోట్ అవుతుంది. ఈరోజు కృష్ణానగర్ని మనకు చిన్న చూపు చూడవచ్చు, కానీ ఆ కృష్ణానగరే గొప్ప గొప్ప సినిమాలు ఇవ్వడానికి ఒక గొప్ప వేదికకు, ఒక బాహుబలి వచ్చిందన్న, ఒక పుష్ప వచ్చిందన్న, ఇట్లాంటి గొప్ప సినిమాలకు పనిచేసిన సాంకేతిక నైపుణ్యం ఉన్న కళాకారులు చాలామంది అక్కడ ఉన్నారు. ఈ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ఈ ఇండస్ట్రీ పెరగడానికి అవసరమైన అన్ని సహకారాలు అందించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఇది అల్లు అరవింద్ గారు లేకపోతే వారి కుటుంబం నిజంగా ఒక కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి అత్యంత గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. తాను సొంతంగా ప్రయోజకుడు అయినప్పుడు కలిగే సంతోషానికంటే పుత్రవాత్సల్యం కానీ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా స్వర్గంలో ఉన్న అల్లు రామలింగయ్య గారు ఈరోజు అల్లు అరవింద్ గారిని చూసి తప్పకుండా వారి మనసు ఉప్పొంగుతుంది అని నేను భావిస్తున్నాను. సినిమాలో నటుడుగా నేను వారిని చంటబ్బాయి సినిమాలో అరవింద్ గారు నటించిన నాకు గుర్తుంది. సో వారు నటుడుగా కాకుండా పరిశ్రమలో ఒక ఇన్స్టిట్యూషనలైజేషన్, ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంస్థగా గీతా ఆర్ట్స్ కానీ కుటుంబంలో ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏదైతే బన్నీని, అల్లు అర్జున్ని లేకపోతే శిరీష్ని చూసి సంతోషపడుతున్నాడో, అంటే ఆయన సక్సెస్ కంటే కూడా ఆయన పిల్లల సక్సెస్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. సో అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు, ఈరోజు బన్నీ, వీళ్ళ సక్సెస్ స్టోరీ చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. చాలామంది ది సక్సెస్ వెనకాల ఉన్న వాళ్ళ హార్డ్ వర్క్ని అర్థం చేసుకోవాలి. హార్డ్ వర్క్ అర్థమైనప్పుడు మనకు ఆ వ్యక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది. సినిమా సక్సెస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, బాగుంది బాగాలేదు, 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మనం జడ్జ్ చేయొచ్చు. అంతకంటే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లేదు. 100 రూపీస్ టికెట్ కొనుక్కొని సినిమాకి పోయినప్పుడు బయటకు వచ్చేటప్పుడు మనకు కావాల్సింది మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఆ సినిమాని తీయడానికి దాని వెనకాల ఉన్న శ్రమ, కఠోరమైన దీక్ష, అట్లాంటి వాటిని మనం అందరం గుర్తించాలి. తప్పకుండా ఈరోజు అల్లు రామలింగయ్య గారి కుటుంబాన్ని, అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని, మిత్రులు అల్లు అర్జున్, మీరందరూ ఒక ప్యాషన్ తోటి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్గా అనిపిస్తుంది ఇందులో. ఇంచ్ టు ఇంచ్ మీరు ఇష్టపడి, మనం మొదటిసారి ఇల్లు కట్టుకున్నప్పుడు, మొదటిసారి అంటే పెళ్ళి అయిన కొత్తలో మొదటిసారి ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు ఒక రకమైన కన్విక్షన్, కమిట్మెంట్, ఒక భావోద్వేగం ఉంటుంది. ఈరోజు ఈ థియేటర్ పనితనంలో అల్లు అరవింద్ గారిని చూపిస్తూ, డైరెక్టర్స్ గురించి కానీ వీళ్ళందరి గురించి చూపించేటప్పుడు ఇంచ్ టు ఇంచ్ ఆయన ఇష్టపడి కట్టుకున్నది వారి మాటల్లోనే ఆ ఆనందం కనిపిస్తుంది. నాకు సమాచారం చెప్పడానికంటే కూడా తను పడ్డ శ్రమ ఈరోజు ఇక్కడ మన అందరం వచ్చి చూడడం ద్వారా
మనం అది చూసే దాంట్లో మన కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తే వారు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే నేను నిజంగా కష్టపడ్డది ఈరోజు దీనికి ఒక గుర్తింపు వచ్చింది అని. సో డెఫినెట్గా ఈ డాల్బీ థియేటర్ దేశంలోనే మన రాష్ట్రానికి మన నగరానికి పేరు తెస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తాం. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇంకా రాణించాలి. పాన్ ఇండియానే కాదు, హాలీవుడ్లో కూడా రాణించాలి. అంటే అక్కడికి కూడా రీచ్ అవ్వాలి మన సౌండ్. మనం ఇప్పటి వరకు తెలుగులో సినిమా తీస్తే హిందీ సినిమాతో పోటీ పడమని చెప్పుకునే వాళ్ళు కలెక్షన్స్లో. నటించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్స్ వర్కౌట్ చేసిన టెక్నికల్గా మనం సౌండ్ వాటితో పోటీ పడి ఒక అవతార్ మూవీని టెక్నికలీ సౌండ్ అని వాళ్ళైతే జురాసిక్ పార్క్ని ఎట్లయితే అనుకుంటున్నారో ఆ సినిమాలతో పోటీ పడే విధంగా మన సినిమాలు తీయడం, మన సినిమా నటులు కూడా వాళ్ళతో పోటీ పడే విధంగా నటించగలిగినప్పుడు మనం హాలీవుడ్తో కాంపీట్ చేసినట్టే. మన లాంగ్వేజ్ బ్యారికేడ్స్ అనేది పోయింది. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది పెద్ద ఇష్యూయే కాదు. ద టాలెంట్ ఈజ్ ఇష్యూ. ఆ టాలెంట్ ఆ స్థాయిలో మన వాళ్ళు రాణించాలని మరొక్కసారి అల్లు అరవింద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలో నా సినీ అభిమానం బయటకు తీసుకొచ్చి మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు అండ్ అలానే కార్యక్రమానికి విచ్చేసి